నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే అండి. నమస్కారం మేడం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్ అనేది పెట్టారు. ప్రతి మహిళకు కూడా ఫ్రీగా టికెట్ లేకుండా. ఎలా అనిపిస్తుంది? అది ఎంతమంది ఎక్కుతున్నారు? చాలా మంది మహిళలు ఈ తీర్థయాత్రలని దేవస్థానము గుడులు తిరగడానికి కూడా లోపల ఉన్న మహిళలు మొత్తం బస్సు ఫ్రీ అయినాక చాలా మంది ఫ్రీని వినియోగించుకుంటారు. మొత్తం వినియోగించుకుంటారు. కానీ మా ఆర్టీసీలో అన్ని పురాతనమైన బస్సులు అయ్యి వాళ్లకు మేము సేవ చేయలేకపోతున్న బస్సులు తక్కువైనాయి. మహిళలు ఎక్కడో ఎక్కువైపోయింది. ఆ బస్సుల కొరత తీరితే ఫ్రీగానే ఉంటుంది. వాళ్ళు కూడా సంతోషంగా ప్రయాణం చేస్తారు. మేము కూడా డ్రైవర్ కండక్టర్ కూడా సంతోషంగానే ఉంటాం. కానీ మా అన్ని చుప్పుపట్టిన పాత బస్సుల అవుట్ల ప్రజలకు మహిళలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు పండగ కూడా వచ్చేస్తుంది, సంక్రాంతి పండగ. ఇప్పుడు మీరు అంటున్నారు ఎక్కువగా బస్సులు లేవు అని చెప్పి. మరి పండగ టైంలో ఎలా ఇంకా ఎక్కువ మంది ఎక్కుతూ ఉంటారు కదా? నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎక్కువ బస్సులు కొనుగోలు చేసి ప్రజాసేవ చేయాలి. అయితే ఇప్పుడు ఈ పల్లె వాళ్ళకు ఆర్డినరీ బస్సులు కాకుండా లగ్జరీ బస్సులు, డూలెక్స్ బస్సులు ఉన్నాయి. వాటికి ఏమైనా సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందంటారా? మాకు తెలియదు మేడం. అంత మేనేజ్మెంట్, ప్రభుత్వము మేనేజ్మెంట్ అవి మాకు తెలియదు. ఇప్పటికైతే ఎక్స్ప్రెస్ పల్లె వెలుగులో ఫ్రీ. అంటే ఇప్పుడు మామూలుగా ఒక కండక్టర్ గా ఒక తోటి ప్రయాణికుల్లాగా చెప్పండి, మీరేమనుకుంటున్నారు అని. ఈ బస్సులు పల్లె వెలుగు బస్సులు ఎక్స్ప్రెస్లు కూడా పెంచితే అయిపోతుంది. వాళ్ళు డిలక్స్లు అంత దూరం లాంగ్ ఉంటాయి కదా డిలక్స్లు. ఇప్పుడు ఎట్లయినా లోకల్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి లోకల్ కన్వీనియన్స్ కొరకు ఎక్స్ప్రెస్లు పల్లె వెలుగు పెంచితే సరిపోతుంది బస్సులు. మొత్తానికి అయితే ఈ గ్యారంటీ ఎలా ఉందండి ఫ్రీ బస్ అనేది, మీ ఒపీనియన్? ఇక చెప్పలేము. అది ఇది బాగానే ఉంది కానీ ప్రభుత్వం నిర్ణయం ఎట్లుంటుందో మనం చెప్పలేము. మరి ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చారు, మరి మగవాళ్ళకి ఏమైనా ఇవ్వాలంటారా? అది కూడా ప్రభుత్వం నిర్ణయం మారే ఉంటుంది. అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంత ప్రభుత్వ నిర్ణయం. ఇదైతే మంచి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి దీన్ని అమలు చేయాలి. కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది. బస్సులు పెంచాలి. అందరికీ అనుకూలంగా ప్రయాణం చేసేందుకు పల్లెటూరులో పోయే బస్సులు కూడా పల్లెటూరు విలేజ్ కన్వీనియన్స్ కూడా విలేజ్లలో బస్సులు దింపాలి. విలేజ్ ప్రయాణికులు మహిళలు కూడా రావాలి. అందరూ వస్తేనే బాగుంటుంది. ఓన్లీ రోడ్డు మీద దింపడం జరుగుతుంది. ఇప్పుడు పల్లెటూరు కానీ బంద్ చేసిర్రు బస్సులు లేక. ఆ పల్లెటూరులో కూడా ఎక్స్టెన్షన్ చేయాలి బస్సు. అయితే ఇప్పుడు మామూలుగానే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ ఫ్రీ బస్ అనగానే. అది మహిళలు సీట్ల కొరకు పంచాయతీ పెట్టుకుంటారు. మాతోటి ఏం గొడవలు లేవు. ఓన్లీ సీట్లు ఆపుకొని వాళ్ళు చిన్న చిన్న చిదురుమూరు సంఘటన జరుగుతాయి తప్ప వాళ్ళు కూడా మంచిగా సంతోషంగానే ఉన్నారు. మహిళలు సంతోషంగానే ప్రయాణం చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. అండి నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు. సో ఎలా అనిపిస్తుంది? రోజుకి ఎంత మంది ఎక్కుతున్నారు? విపరీతమైన మంది ఎక్కుతారు. బస్సు కెపాసిటీ 50 సీట్లు 55 సీట్లు ఉంటే 100 పైన ఎక్కుతారు మేడం. దానికి కూడా మేము కోఆపరేషన్ చేసి ఎన్ని అవమానాలైనా పడాల్సి వస్తుంది. వాళ్ళ ఇష్టానుతి రీతిగా మాట్లాడుతుర్రు. దీనికి మాకు రెస్పాన్స్ అనేది లేదు. మా మనస్తత్వం అనేది కూడా బాధాకరంగా బాగా అవుతుంది. కండక్టర్ కానీ డ్రైవర్ కానీ బస్సులు కూడా మేము ఆపము అనకుండా కూడా మేము ఎక్కించుకున్నా కూడా ఈడాపు ఆడాపు అని మాట్లాడు, దురుసుగా మాట్లాడు. మా పై అధికారులకు చెప్పినా కూడా అట్లాంటి అన్నప్పుడు కేసు చేయమని అన్నా కూడా అది దానికి కూడా మాకు రెస్పాన్స్ లేకుండా అవుతుంది. దయచేసి మా ఉద్యోగాన్ని మేము మంచిగా చేస్తాము. ఎంతమంది ఎక్కినా తీసుకుపోతాము. మా కెపాసిటీ కంటే ఎక్కువ అంటే డబల్ త్రిబుల్ ఎక్కినా కూడా తీసుకుపోతున్నాము. ఈ ప్యాసింజర్ వల్ల ఆడవాళ్ళ వల్ల వచ్చేటువంటి అవమానాలను కానీ ఈ వాళ్ళు తిట్టేటువంటి బూతులకు కానీ దీనికి మాకు కొంచెం రెస్పాన్స్ ఇచ్చి మాకు కొంచెం మంచిగా చూసుకోగలరని చెప్పి మీ ద్వారా మా పై అధికారులకు కానీ మా ఎండి గారికి కానీ ఎవరికి కానీ మా ఎండి సార్ కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇస్తుండు, మంచిగా చెప్తుండు. మీ కష్టం తగ్గట్టు ఉంటుంది ఫలితం అని కూడా చెప్తుండు. ఆయన చెప్పినటువంటి అడుగుజాడల్లో మా డిపో మేనేజర్ కూడా మాకు అడుగడుగునా కూడా తెలుసుకుంటుండు. మా బాగోగులు కూడా అన్నారు సీట్లు 50 ఉన్నాయి కానీ ఎక్కువ మంది ఎక్కుతున్నారు అది ఇది అని చెప్పి. మరి ఇప్పుడే కనుక ఇలా ఉంటే ఇప్పుడు పండగ వచ్చేస్తుంది సంక్రాంతి. మరి సంక్రాంతి టైంలో ఎలా అంటారండి? మా పై అధికారులు ఇంతకు రెట్టింపు త్రిపుల్ వచ్చినా కూడా వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సౌకర్యం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతారు. ఖచ్చితంగా మాత్రం వాళ్ళది సర్వీస్ అనేటువంటిది కూడా చేసి చూపిస్తారు కూడా. వాళ్ళు ఇవి వచ్చినా కూడా ఎంత అంటే అంత స్పందన మా ఎండి గారు పెట్టినటువంటిది, మా సీఎం గారు పెట్టినటువంటి దీనికి మంచి కోఆపరేషన్ వస్తుంది. మేము కూడా కోఆపరేషన్ ఇస్తున్నాం, కష్టపడుతున్నాం. మాకు ఎన్నైనా మేము చేయగలుగుతాం. ఎంతమంది వచ్చినా కూడా మేము రవాణా చేస్తాం. వాళ్ళ గమ్యస్థలానికి చేకూరుస్తాం మేము. అయితే ఇప్పుడు డూలెక్స్ అలాగే ఈ లగ్జరీ బస్సులకు ఏమైనా సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఎక్కువ ఊర్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి పండగ సందర్భం కాబట్టి ఏమన్నా అవకాశం ఉందంటారు?
ఈ పండగ సందర్భంగా బస్సులు పెంచుతుర్రు, ఇంకా బస్సులు కూడా మేము నడపగలుగుతాము, తీసుకొస్తారు వాళ్ళు. మా సార్లు కూడా తీసుకొస్తారు, ఆల్రెడీ కూడా మాకు చెప్తున్నారు. డిపోలో కూడా మా మేనేజర్ కూడా డిపో మేనేజర్ కానీ ఎవరైనా కూడా సహకరిస్తున్నారు. మేము చెప్పినటువంటి వాటిని అన్నింటినీ వింటుర్రు. దానికి సానుకూలంగా కూడా మంచిగా ఉండాలని కూడా చెప్తుండ్రు. కానీ మాకు ఈ రస్త మీదనే మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి ప్యాసింజర్ తోటి, ఈ లేడీస్ తోటి. ఇటువంటి రాకుండా కొంచెం పై అధికారులు కానీ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా సహకరించి మాకు కొంచెం మా బాధను అర్థం చేసుకొని దీనికి కొంచెము మంచి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అంతే. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. నమస్తే సార్. చెప్పండి. సార్ ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మహిళలకు రోజుకి ఎంతమంది ఎక్కుతున్నారండి బస్సులో? ఒక 65% బస్సులు ఉంటారు కంపల్సరీ. ఎలా ఉందండి ఆ గ్యారంటీ ఇచ్చాక ఎలా ఉంది లోపల పరిస్థితి? ఇక బాగానే ఉంది, జనాలు బాగానే వస్తున్నారు. సార్ ఇప్పుడు ఫ్రీ బస్ అనగానే చాలా మంది ఎక్కుతూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు సంక్రాంతి పండగ అయితే వచ్చేస్తుంది, మరి అప్పుడు ఎలా అంటారు? ఇబ్బంది అవుతుంది అంటారా? ఇక బస్సులు ప్రొవైడ్ చేస్తారు కదండి, కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. ట్రాఫిక్ని బట్టి అరేంజ్ చేస్తారు బస్సులు కంపల్సరీ. ఇప్పుడు మామూలుగా అంటే డూలెక్స్ ఉంది, సూపర్ లగ్జరీ ఉంది, సో వాటిలో సబ్సిడీ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? మాకైతే తెలియదండి. మాకు తెలిసింది ఎక్స్ప్రెస్ పల్లె వెలుగులో మాత్రమే. తర్వాత సూపర్ లగ్జరీ మా తోటి మాకు తెలియదండి. అది గవర్నమెంట్ పాలసీ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ ఒరిజినల్ చూపించాలి అంటున్నారు, అందరూ పాటిస్తున్నారంటారా? అది దాదాపు తెస్తున్నారు 100% తెస్తున్నారు. ఓలో ఒకళ్ళిద్దరు తెస్తలేరు కానీ వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. ఓకే, ఒకవేళ ఆధార్ కార్డ్ కనుక ఒరిజినల్ లేకపోతే కంపల్సరీ టికెట్ తీసుకుంటున్నారు. వాళ్ళే తీసుకుంటున్నారు. మేము అడుగుతున్నాం, వాళ్ళు తీసుకుంటారు కంపల్సరీ. మేము అలౌట్ చేస్తున్నాం ఒరిజినల్ ఉంటే కంపల్సరీ. ఎలా అనిపిస్తుందండి ఫ్రీ బస్ అనేది ఆడవాళ్ళకి? మంచిగానే సంతోషంగానే వ్యక్తపరుస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ అనేది పెట్టడం జరిగింది. ఎలా ఉందండి పరిస్థితి ఇప్పుడు? ఇక ఎలా ఉందంటే ఏం చెప్పమంటే రోజువారీ కంటే ఎక్కడనే ఉంటున్నారు జనాలు. టికెట్ ఇష్యూ చేయడం కూడా మాకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇటు నుంచి అటు నుంచి ఇటు. ఆధార్ కార్డులు తీయండి అంటే కొందరు తీయట్లేరు. ఒరిజినల్ కావాలని మా వాళ్ళు, జిరాక్స్ ఉంది కదా, ఫోన్లలో ఉంది కదా, చూడండి అదే తేంది ఇదే తేంది నంబర్ అంటే మాకు అది పాసిబుల్ కాదు. ఖచ్చితంగా ఒరిజినలే కావాలని మేము ఇక కొంచెం డిస్కషన్ అవుతున్నాయి, గొడవలు కూడా అవుతున్నాయి. ఇప్పుడు పండగ వస్తుంది సంక్రాంతి, సో సంక్రాంతికి ఏమన్నా రేట్లు ఏమైనా పెడుతున్నారా? చార్జెస్ ఏమైనా? లేదు లేదు లేదు, ఎప్పటి ఛార్జీలే. ఇప్పటికైతే ఇంకేం అనౌన్స్ చేయలేరు. నార్మల్గా మామూలు డేస్లలో ఎట్లా ఉందో అదే అని అన్నారు, కానీ ఇంకేం చేస్తారు ఇంకా తెలియదు. అంటే ఇప్పుడున్న రద్దీ కంటే పండగల టైంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమన్నా బస్సెస్ పెంచే అవకాశం ఉందంటారా? బస్సెస్ అయితే లేవండి, ఉన్న బస్సులే. ఇక ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళిపోవాలా. ఇక 20 మంది ఎక్కాల, 40 మంది ఎక్కాలి, 50 మంది అట్లా ఎక్కించుకున్నారు. వాటి కూడా 108 అట్లా ఎక్కుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 108 ఎక్స్ప్రెస్ లోనే 108 మా వాళ్ళు పెడుతున్నారు కదా రోజు వీడియోస్. ఇక్కడ వరకు డోలో ఇంటి వరకు కూడా కూర్చోగలుగుతున్నారు. అట్లా ఈ గ్యారంటీ ఎలా అనిపిస్తుందండి మీకు? ఏం గ్యారంటీ మా అయితే కొంచెం పాసిబుల్ కావట్లేదు. కష్టమవుతుంది కండక్టర్స్కి మాత్రం. అడుగున డ్రైవర్స్ కాపడము, కండక్టర్స్ కాపడము, ఆపకపోతే తిట్టడము. ఎక్కడంటే అక్కడంటే కూడా ఇబ్బందే కదా ఆపడం. ఉన్న స్టేజీల కంటే కూడా ఎక్కువ స్టేజీలలో ఆపాలంటే డ్రైవర్ కూడా ఎంత రిస్క్ అవుతుంది, కష్టమవుతుంది. ఇంక ఇది ఎన్ని రోజులు ఏం చేయలేము ఇక. అంతే, వాళ్ళు చెప్పింది మేము ఫాలో కావాలి. పర్లేదు తీసుకెళ్తున్నాం, కానీ మరీ అడుగడుగున ఆపాలంటే కూడా కష్టమవుతుంది. అట్లా మాకు కూడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.